నన్ను పిసికేశారు అని ఏడుస్తున్నా ఆంటీ. పోలీసులు వచ్చిన పొజిషన్, వాళ్ళు ఒక ఇద్దరు మనుషులు ఒకరు నా కాళ్ళు పట్టుకొని ఇక్కడి నుంచి అక్కడి వరకు లాక్కొని వెళ్ళారు. రాజు తరుణ్ ఇంట్లో నుంచి మేము విడిపోయి వెళ్ళిపోలేదు, తను ఇంట్లో నుంచి పారిపోయాడు. దూరంగా ఉండి ఎక్కడో బోబో అని మొరుగుతున్నాడు. ఇప్పుడు అతనికి వద్దు అనుకున్న దగ్గర ఇల్లు ఇదైపోయింది. మరి అప్పుడే నన్ను లోపలికి రానిచ్చేది కాకుండా ఉండే అతను. నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? నేను ఇన్ని రోజులు రాజతరుణ్ మీద ఇంకా అనేక సాక్ష్యాలు అసలు బయట పెట్టలేదు, వద్దు అని. నాకు అతని మీద ఉన్న ప్రేమ వల్ల ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాను. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? యుద్ధం ప్రకటిస్తున్నారా రాజు మీద? బహిరంగ ప్రకటిస్తున్నాను. రాజ్ తరుణ్ గుర్తుపెట్టుకో, ఇంత లేదు యుద్ధాలంట. ఇది పెద్ద జోధా అక్బర్. మరి నువ్వు వచ్చి నా కాళ్ళు పట్టుకొని సారీ చెప్పినా వదలను. ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? నొప్పితో అండి, నా బ్రెస్ట్ ఒత్తేశారు చెండాలంగా. చూసి మేము సంతోషపడ్డాం. ఈ జంబలక్కడి పంపేంట్రా బాబు. దొడ్లో ప్లాస్టిక్ డబ్బాలు ఎత్తుకుపోయే ఫేస్ చూడను. తెలుగు రాష్ట్రాల్లో వివస్త్రగా తిరుగుతూ సంచలనం రేపిన లేడీ అఖోరి అన్నంత పని చేసింది. వర్షిణిని వివాహం చేసుకుని మరో సంచలనానికి తెరతీసింది. మధ్యప్రదేశ్లోని ఓ ఆలయంలో అఖోరి వర్షిణి వివాహం చేసుకున్నారు. ఇద్దరు ఒకరికొకరు దండలు మార్చుకుని తలంబ్రాలు పోసుకుని 7 అడుగులు నడిచారు. వంట వరపు బాగా వచ్చా? రాకపోవడం ఏంటండి? గుత్తి వంకాయ కూర వండారంటే తొక్కలో గుమగుమగుమలు ఆడిపోవాల్సిందే. స్థానిక భక్తులు ఉత్సాహంగా భక్తి పాటలు పాడుతూ వారిని ఆశీర్వదించారు. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇదిగో అబ్బాయి, నీకు పాటలు పాడడం వచ్చా? వచ్చింది. కొత్త పువ్వుని చూపిస్తా అంటున్నా శ్యామల. ఇవాళ మీ అందరికి ఒక కొత్త పువ్వు చూపిస్తా నేను, చూడండి. అంటే ఒక సింహం రోడ్డు మీద వెళ్తుంటే దాన్ని చూసి తనక్కలు, తోడేళ్లు, కాకి కుక్కలు తెగ మురుగుతూ ఉంటాయి. మీరు మొరగడం వల్ల ఆ సింహానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. చూసావరా దీని తలపొగరు? కొన్ని నెలలుగా టీడీపీ సోషల్ మీడియా తోడేళ్లు, జనసేన సోషల్ మీడియా గుంటనక్కలు సోషల్ మీడియా వేదికగా తెగ మొరుగుతున్నారు. కానీ హఠాత్తుగా నిన్న సడన్ గా తెలుగుదేశం పార్టీ ఏమో మహిళల రక్షణ పట్ల బాధ్యత, మహిళలంటే గౌరవం తమకు మాత్రమే ఉన్నాయి అని బీరాలు పలుకుతున్నారు. మీకు మహిళల పట్ల ఎంత గౌరవం ఉందో మీరు మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడే మాకు అర్థమైంది. ఏమ్మా ఎంత దాగావు? అంటే గత కొన్ని రోజులుగా అయితే వాళ్ళ అరుపులు ఒక పీక్ లెవెల్ కి చేరిపోయాయి అన్నమాట. మాజీ ముఖ్యమంత్రులు, పార్టీ అధ్యక్షుల వారి కుటుంబ సభ్యులు కూడా ఈ సోషల్ మీడియా తోడేళ్లకు నుంచి, అంటే వాళ్ళ దగ్గర నుంచి తగిన రక్షణ పొందలేకపోతున్నారు. అసలు ఈ తోడేళ్లని పెంచి పోషించి ఈ తోడేళ్ల వ్యవస్థని విస్తరించింది ఎవరు? ఆ సూట్ కేసులో పాపని ఎలా దూర్చావురా? ఓ యువకుడు ఏకంగా తన గర్ల్ ఫ్రెండ్ ని సూట్ కేసులో తన హాస్టల్ రూమ్ కు తీసుకెళ్లే సాహసం చేశాడు. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలైపోయారు మా టీం అంతా. అయితే ఆ విద్యార్థిపై సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం రావడంతో కథ మొత్తం అడ్డం తిరిగింది. సూట్ కేసు ఓపెన్ చేయడంతో మనోడి బండారం మొత్తం బయటపడింది. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఈ ఘటనతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ రోజు ఎలాగైనా తన గర్ల్ ఫ్రెండ్ ను తన హాస్టల్ కు తీసుకెళ్లాలని అనుకున్నాడు. ఓ పెద్ద సూట్ కేసును కొనుగోలు చేశాడు. అందులో తన లవర్ నుంచి హాస్టల్ కు చేరుకున్నాడు. చైనా వాడి చేతిలో టంపమామ అయిపోయాడు. అదేంటో మీరే చూడండి.
చైనాతో మాత్రం కయ్యానికి మరింత కాలు తూవారు అమెరికా అధ్యక్షుడు. ఈ ఏకంగా 125% సుంకాలతో విరుచుకుపడ్డారు. ప్రతీకారంగా చైనా అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులపై 84% సుంకాలను విధించింది. నువ్వెంత, నీ బ్రతికంత, నీ స్థాయి ఎంత అని అంటున్న జన సైనికులు. Well, as I said, I don't take him seriously. సీరియస్నెస్ లేదా? ఏమి కళల కవిత అని పేరు పెట్టుకుందా? ఏమైనా గుంటలతో ఏమైనా చేసుకుంటుందా? నాకు అర్థం కాదు. Fortunately, he's the deputy chief minister of the neighboring state, but everything about him has been questionable in politics. అమ్మా ఏంటమ్మా నీకులాగా స్మగ్లింగ్ చేయలేదానా? అమ్మా సౌందర్య రాశి, అప్సరస, శిరోమణి, శాగశీలి. So I will really not want to respond on Mr. Pawan Kalyan's statement because I don't think he's a serious politician. ఏ నిక్కర్ స్కామ్ లో ఇరుకపోయి జైల్లో చెప్పకూడదు తిని వచ్చిన దెబ్బకి మైండ్ ఏమైనా దొబ్బిందా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజినోవా పుట్టుకతోనే క్రిస్టియన్ అయినా ఆమె తన మొక్కు తీర్చుకోవడానికి స్వయంగా తిరుమలకు వచ్చారు. అమెరికాలో పుట్టి రష్యాలో పెరిగిన ఆమెకు వెంకటేశ్వర స్వామి మీద ఉన్న భక్తి చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మీరు డే బై డే దినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు కుంభాలు తింటాం వెళ్ళి రావటం. ఫ్రెండ్స్ చేసి లైక్లు పెట్టండి అండ్ కామెంట్లు కూడా మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు తప్పకుండా పెట్టండి. సో నేను నెక్స్ట్ వీడియో ఇంకా బాగా చేయగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.